అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పహిల్గామ్ అటాక్ ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. గత 2 రోజుల నుంచి భారతదేశం మొత్తం కూడా, భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా లబోదీపమంటున్నారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ వాళ్ళని ఏం చేయలేకపోతున్నామని వీళ్ళు బాధపడుతున్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని ఇప్పటికే సుమారు ఒక 8 మందిని మన భారత సైన్యం అయితే మట్టుబెట్టడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే మన అందరూ తెలిసిన విషయం, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మారువేషంలో వచ్చి మన భారతీయుల నుంచి కొంతమంది చంపారు. ఒక ఇద్దరిని ఇతర దేశం సంబంధించిన 2 టూరిస్టులను కూడా చంపేయడం జరిగింది. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏమంటున్నానంటే, నా దేశానికే వచ్చి నా మతం అడిగి మరీ చంపుతున్నారంటే నా దేశంలో ఆ పాకిస్తాన్ వాళ్ళకి గుంటనక్కలు లేరంటారా? ఖచ్చితంగా దీని మీద మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే మన దేశంలో ఈ విధంగా మన భారత జవాన్లు డ్రెస్సులు వేసుకొని మరీ తిరుగుతున్నారంటే ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం. జమ్మూ కాశ్మీర్లో మన వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటారా? సపోర్ట్ చేయట్లేదు అంటున్నారా? శ్రీనగర్లో సపోర్ట్ చేయట్లేదు అంటారా? అప్పటికీ వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తే సరిపోవట్లా. స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తే సరిపోవట్లా. ఈ విధంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు, అమాయకమైన ప్రజలను చంపేస్తున్నారు. నిన్నటికి నిన్న మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో మోడీ గారు, ఆయన ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే ఆయన ఒక చర్య చేపట్టబోతున్నారు. ఏంటంటే అది సింధు నది జలాలను ఇక పాకిస్తాన్కి రాకుండా ఆపేస్తానని ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తర్వాత వెంటనే అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కొడుకు ఏమంటున్నారంటే, బుట్టు ఏమంటున్నాడంటే, నువ్వే కనుక పనిచేస్తే ఆ పాకిస్తాన్కి వచ్చే ఏదైతే సింధు నది జలాలను కనుక నువ్వు ఆపేస్తే ఆ సింధు నదిలో పారేది వాటర్ కాదు, మీ నెత్తురు పారుతుందని ఆ బుట్టు అంటున్నాడు. సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నెత్తురు పారుతుందని బుట్టు అంటున్నాడు. ఆ బుట్టు కన్న తల్లిని కూడా అదే పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపేశారు. అయినా సరే ఆ బుట్టు ఆ పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఇంకా పెంపొందిస్తున్నాడు. మాజీ ప్రధాని కొడుకు. అప్పటికి మన భారత సైన్యం ఎన్నో చేస్తున్నా సరే వాళ్ళకి మాత్రం ఏ విధంగా ఆనట్లా. వెంటనే ఈ అటాక్ జరిగిన తరువాత రోజు నుంచి కూడా ఇతర దేశాల నుంచి మన భారతదేశం వచ్చి చాలామంది పెద్ద పెద్ద నాయకులు, రష్యా ప్రధానమంత్రి, వేరే దేశాల ప్రధానమంత్రి అందరూ కూడా వచ్చి మన భారతదేశ ప్రధానమంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఏమని జరుపుతున్నారు? ఏది జరిగినా సరే శాంతియుతంగా వెళ్ళాలని అంటున్నారు. కానీ 28 మందిని పోగొట్టుకున్న తర్వాత కూడా ఇంకా శాంతియుతం ఏంటి? ఈ పాకిస్తాన్ తిప్పి కొడితే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉండదు. ఈ పాకిస్తాన్ ఉండదు. ఆ పాకిస్తాన్కి భారతదేశం ఎందుకు భయపడుతుంది? సింధు నది జలాలను ఆపుతానంటే వాడే నెత్తురు పారిస్తా అన్నాడు వాడు. ఇంకొకడేమో వచ్చి కాల్ చేయండి చూద్దాం, మీరు మళ్ళీ తిరిగి వెళ్తారని ఇంకోటి బెదిరిస్తున్నాడు. ఎంతమంది ఉంది మన భారత సైన్యం? సుమారు 8 లక్షల మంది మన భారత సైన్యం ఉంది. ఏం చేస్తున్నారు? తిప్పి కొడితే మన 2 రాష్ట్రాలంత ఉండదు ఆ పాకిస్తాన్. చాలామంది కామెంట్ రూపంలో కావచ్చు, లేకపోతే ప్రజల మనసులో ఉన్న మాటలు ఏంటంటే చెప్పమంటారా? ఆ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ కూడా ఏరిపరేయండి, టెర్రరిజం మొత్తం కూడా పూర్తిగా కొలాప్స్ చేయండి. కొలాప్స్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లాగానే పాకిస్తాన్ కూడా మన భారతదేశంలో కలిపోయినాయని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికి కూడా హైదరాబాదులో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు కదలికలు ఉన్నాయి అని ఒక ఆరోపణలు జరుగుతున్నాయి, ఒక వార్తలు వస్తున్నాయి. నా దగ్గర ఒక ఇంపార్టెంట్ వార్త ఉంది. ఏంటంటే అది విజయవాడలో కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయి అని నా దగ్గర కాదు, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే అది, ఒక్క నిమిషం. విజయవాడలో ఉగ్రవాదులు హైలైట్లు. విజయవాడ జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తరువాత కేంద్ర దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. ఈ దాడి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో జరిగినట్లుగా భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉగ్రవాద కదలికలపై నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీనితో విజయవాడ నగరం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించింది. సో మనం చూసుకోవచ్చు, ఇదే హైదరాబాద్లో, ఇదే తెలంగాణలో ఒక 18 సంవత్సరాల క్రితం దిల్సుఖ్ నగర్లో లుమినీ పార్క్ దగ్గర బాంబులతో మోత మోగిపోయింది. ఇదే పాకిస్తాన్ టెర్రరిజం అందరూ కలిసి హైదరాబాద్ మొత్తం వినాశనం చేసి పడేసేది. అప్పట్లోనే సుమారు కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ పాకిస్తాన్ టెర్రరిజం వల్ల.
ఇప్పుడు హైదరాబాద్ ఆపేసి విజయవాడ మీద టార్గెట్ చేశారు వాళ్ళు. చెప్తున్నా నెక్స్ట్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సిమి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సంబంధాలున్న 10 మంది అనుమానిత ఉగ్రవాదులు గుర్తించారు. వీరిలో 4 విజయవాడ నగరంలో, మరో 6 శివారు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఈ అనుమానితులను ఏసీ మెకానికులు, మసీదు వద్ద బిచ్చగాళ్ళు, బడ్డీ కొట్టుల్లో కార్మికులుగా మారువేషంలో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ హెచ్చరికలు విజయవాడలో భద్రతా చర్యలను మరింత కఠినం చేశాయి, ప్రజల్లో ఆందోళన కలిగించాయి. సో ఇది జరుగుతున్న పరిస్థితి. నా దేశంలోకి వచ్చి నా మతం అడిగి మరీ చంపుతుంటే నా దేశంలో ఆ పాకిస్తాన్ కుక్కలకి గుంటనక్కలు లేరంటారా? ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు విజయవాడ దగ్గరికి వచ్చింది. ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు హైదరాబాద్లో కూడా తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉన్నారు కాబట్టే కదా ఇదే జమ్మూ కాశ్మీర్లో నా దేశానికి సంబంధించిన 26 మంది చనిపోయారు, ఇతర దేశానికి సంబంధించిన 2 చనిపోయారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఒప్పుకోవట్లా, మేము చంపేసామంటే ఒప్పుకోవట్ల. అట్లా మాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది. దేనికి అసలు ఏం చేయాలనుకుంటున్నారు భారతదేశాన్ని? సో ఇప్పటికి కూడా వాళ్ళు మేము చేసామని ఒప్పుకోవట్లా, మాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది. ఎటువంటి సంబంధం లేదు అంటూనే సింధు నది జలాన్ని ఆపేస్తే నెత్తురు పారేస్తా అంటుంది. ఎందుకు అంటున్నారు ఆ మాటలు? అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని ఈ మాటలు అంటున్నారా? ఎట్లా అంటే వాళ్ళు పిచ్చి కూతలో కారు కూతలో మాట్లాడుతున్నా సరే భారత సైన్యం ఎందుకు ఇంకా సైలెంట్గా ఉంటుంది? ఎందుకు మోడీ గారు కూడా సైలెంట్గా ఉంటున్నారు? ఏం జరుగుతుంది ఇంటర్నల్గా? ఎంతమంది ప్రాణాలు ఇంకా బలి తీసుకుంటున్నారు? ఆ పాకిస్తాన్ ఉగ్రవాది చేతిలో మన భారతదేశంలో ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోబోతున్నారు? తెలియాల్సి ఉంది. ఆ పాకిస్తాన్కి భారతదేశానికి పొంతన కూడా లేదు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఎంతమంది, పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఎంతమంది? పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఎంతమంది? తెలిసి కూడా ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారని చాలామంది ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. అరే మతం అడిగి చంపేటివేంద్రా? నువ్వు ముస్లిం కాకపోతే సపోజ్ ఇప్పుడు నువ్వు ముస్లిం అని ఒప్పుకున్నావు అనుకో, నీ ప్యాంట్ ఇప్పు మరి చెక్ చేస్తున్నారు నువ్వు ముస్లిమా కాదా అని. అంటే సున్నితి చేస్తారు కదా ముస్లిమ్స్ కొంతమంది. సో అట్లా ఈ విధంగా ఇట్లా జరిగినా సరే ఇప్పటికి కూడా మోడీ ఒక అడిగే ముందుకేస్తున్నాడు తప్ప దీన్ని ఇంతవరకు క్లియర్ చేద్దామనే ఆలోచనలు అయితే లేవు ప్రస్తుతానికి. నిన్న నైటు మన భారత సైన్యం అంతా కలిసి ఎవరైతే ఈ చర్యల్లో పాల్గొన్న పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాద ఇళ్లను మొత్తం కూడా బాంబులు పెట్టి మిస్సైళ్ళు పెట్టి కూల్చేయడం జరిగింది. సుమారు 4 ఇళ్లను కూల్చేయడం జరిగింది. మొన్న నైట్ 2 ఇళ్లని, మొత్తం 6 ఇల్లుని కూల్చేయడం జరిగింది. 8 మంది పాకిస్తాన్ సైన్యంలో ఉన్న ఆ సైన్యాన్ని చంపేయడం జరిగింది మన భారత సైన్యం. సో ఇంతవరకు వీ అప్రిషియేట్. కానీ ఇది సరిపోవట్లా, పోయిన గౌరవం తిరిగి రావట్లా. 28 మంది అభం శుభం తెలియని వాళ్ళు చనిపోయారు. ఏదో సరదాగా దేశం తిరుగుదాం, మన దేశమే కదా, మన జవాన్లు మనం కాపాడతారు కదా అని గుడ్డి నమ్మకంతో అంత దూరం వచ్చారు. ఇతర దేశాలకు సంబంధించిన టూరిస్టులు కూడా వచ్చారు. ఇంకా మన దేశంలో పరువే ఉంది. వాళ్ళ దేశం వాళ్ళు మన దేశంలో సరిపోయారంటే మన దేశం మీద ఎంత బ్యాడ్ నెగిటివిటీ పడుతుంది. రేపటి రోజున టూరిజం కూడా తగ్గిపోతుంది. మన దేశం కలిసి కళ్ళెత్తి కూడా చూడరా బాబు. సో ఇప్పటికైనా సరే భారతదేశం 1 అడుగు కాదు 100 అడుగులు ముందుకేసి ఆ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం మొత్తం అందించాలి. ఎవడైతే ఈ బుట్టు మాట్లాడుతున్నాడా, బుట్టు మాజీ ప్రధాని కొడుకు, వాళ్ళ సొంత తల్లిని కూడా టెర్రరిస్టులు చంపేశారు. అది అందరూ తెలిసిన విషయమే. అయినా సరే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళకి కొన్ని దేశాల నుంచి ఆయుధాలు కూడా వస్తున్నాయని ఒక వార్త. సో ఈ విధంగా రోజుకోటి జరుగుతున్నాయి. ఇంకా ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు, మన దాకా రావు. ఇప్పుడంటే ఇంతమంది చనిపోయారు కాబట్టి మన దాకా వస్తున్నాయి ఈ న్యూస్. ఎప్పుడు రావు. ఎంతోమంది చనిపోతూ ఉంటారు, దొంగచాటుగా భారతదేశంలోకి వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఎవడైతే పాకిస్తాన్ ఉన్నాడో ఆ పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెంటనే బ్యాక్ టు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. భారతదేశంలో ఒకరు కూడా ఉండకూడదని మోడీ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇది గ్రేట్ అప్రిషియేషన్స్ ఇది. అయినా సరే ఇంకా
మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు తిరుగుతున్నారంటే ఎవడ హస్తం ఉంది ఇలా వెనకమాల? ఎవడ హస్తం ఉంది? ఎవడు నడిపిస్తున్నాడు వీళ్ళని? ఎవడికి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు? ఎవడు వీళ్ళని పెంచి పోషిస్తున్నాడు? మోడీ వెళ్ళిపోమన్నా సరే వీళ్ళు ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ప్రభుత్వంలో ఎటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి? ఇదే సింధు జలాల్లో నీరు పారదంటే నెత్తురు పారుతుందని బుట్టు అంటున్నాడు. దాని మీద ఎటువంటి మాటలు లేవు, ఎటువంటి చర్యలు లేవు, కనీసం రీకౌంటర్ కూడా లేదు. చెయ్యాలా, ఒక అడుగు కాదు 100 అడుగులు ముందుకేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని మొత్తం కూడా మట్టు పెట్టాలి. చనిపోయిన 28 మంది ప్రాణాలకు ఆత్మశాంతి చేకూరించాలి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీద, ఈ బుట్టుగాడి మీద మీ అభిప్రాయానికి ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.